కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఆచార్య కైంకర్యంగా కొనసాగుతున్నటువంటి ఈ గ్రంథాలలో భగవద్గీత యొక్క అర్థాన్ని మనకి శ్రీకృష్ణార్జున సంవాదంగా అందించారు మన ఆచార్యులు. ఆ భగవద్గీతలోని 17 అధ్యాయాల్లో మనం 25 శ్లోకాలు చదువుకున్నాం. 17వ అధ్యాయంలో 25 శ్లోకంలో 6395 ప్రశ్నల వరకు నిన్న మనం తెలుసుకున్నాం. మోక్షం అంటే భగవంతుడిని పొందడం, అందుచేత మోక్ష సాధనాలు కూడా భగవంతుడే అని ఓం తత్ సత్ అనే 3 పదాలకి అర్థం చెప్పడంలో వివరంగా గురువుగారు ఓం చెప్పారు, తత్ పదానికి కూడా చెప్పారు. మరి కొంచెం ముందుకు వెళ్తే యజ్ఞయాగాదులు చేసేవారు, వేదాధ్యయన పరులు కూడా తత్శబ్దంతో అన్వయం కలవారని అర్థమవుతుంది అని గురువుగారు చెప్పారు. ఇంత ఉందన్నమాట తత్శబ్దానికి. సరే, ఇక సత్ శబ్దం చెప్పండి. ఈ శబ్దాన్ని 2 శ్లోకాల్లో వివరిస్తారు. ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో మొదటగా చెప్పి తర్వాత దేనికి వినియోగమో చెప్తారు. సరే, 26వ శ్లోకం చదవనా? సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. అన్వయం విను. పార్థ, సత్ ఇతి ఏతత్ సద్భావే సాధుభావే చ ప్రయుజ్యతే తథా ప్రశస్తే కర్మణి సత్శబ్దః యుజ్యతే. తాత్పర్యం: అర్జున, సత్ అనే పదం ఉన్నది, మంచిది అనే అర్థాల్లో వాడబడుతుంది. అట్లే మంగళకరమైన కార్యములందు కూడా ప్రయోగించబడుతుంది. 2 అర్థాలన్నమాట సత్ అంటే: ఉన్నది, మంచిది అని. సత్సంగం, సజ్జనుడు, సదుద్దేశం, సదాచారం ఇలాంటి చోట్ల మంచిది అనే అర్థంలో వాడతారు సత్ పదాన్ని. ఇంకో అర్థం ఎలా అంటే సత్ అసత్తు, ఉన్నది లేనిది అని వాడడం. దీంతో పాటుగా శుభకార్యాలన్నిటిలోనూ ఈ పదాన్ని వాడచ్చు. సచ్చిదానందం అన్న చోట సత్, చిత్, ఆనందం అనే 3 పదాలు కలిపి సచ్చిదానందం అయింది. ఉండుట, చైతన్యమగుట, ఆనందరూపమగుట అని అక్కడి అర్థాలు. ఇక 27వ శ్లోకం చదువు. యజ్ఞే తపసి దాన్యే చ స్థితిః సదితి ఉచ్యోచ్యతే కర్మ చైవ తదర్థేయం సదిత్యేవాభిధీయతే. అన్వయం విను. యజ్ఞే చ తపసి దానే చ స్థితిః సత్ ఇతి ఉచ్యతే తదర్థీయం కర్మ చైవ సత్ ఇతి ఏవ అభిధీయతే. తాత్పర్యం: యజ్ఞములు, తపస్సులు, దానాలు చేయడం కూడా సత్ అనే చెప్పబడుతుంది. తమ కొరకైన కర్మలన్నీ సత్ అని చెప్పబడతాయి. తమ కొరకు అంటే కర్మలు 2 విధాలుగా చేయవచ్చు కదా. ఫలితాన్ని ఆశించి కూడా కైంకర్య రూపంగాను కానీ, లేదా అందులో కైంకర్య రూపంగా చేసే వాటిని తత్ అనే పదంతో నిర్దేశించారు 25వ శ్లోకంలో. ఫలాన్ని ఆశించి చేసే వాటిని సత్ అనే పదంతో నిర్దేశిస్తున్నారు ఈ 27వ శ్లోకంలో. ఇక చివరి శ్లోకానికి వచ్చాం. అవును, చదువుతాను, విను. అశ్రద్ధయా హుతం దత్తం తతస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్యనో ఇహ. అన్వయం: పార్థ, అశ్రద్ధయా హుతం దత్తం తప్తం తపశ్చ అన్యత్ యత్ తత్ అసత్ ఇది ఉచ్యతే ప్రేత్య నా ఇహ చ నా. ఈ శ్లోకానికి మొదటి శ్లోకానికి ఏదో లింక్ ఉన్నట్లుందండి. మొదటి శ్లోకంలో బాగా శ్రద్ధగా చేస్తే శాస్త్రవిధి తప్పినా ఏదో ఒక ఫలం వస్తుంది కదా, ఆ ఫలం సాత్వికమా కాదా అని అడిగాడు అర్జునుడు. ఈ చివరి శ్లోకంలో శ్రద్ధ లేకుండా చేస్తే శాస్త్రవిధి ప్రకారం చేసినా ఏమీ ఫలితం రాదు బాబు అని చెప్పాడు కృష్ణుడు. అది లింకు. ఓహో, శాస్త్రవిధి, శ్రద్ధ 2 ఉండాల్సిందేనన్నమాట. ఏదో ఒకటే ఉంటే అది అసత్ అని నిర్ధారణ చేశారు ఈ అధ్యాయంలో. ఓహో, అందుక సత్పదానికి నిర్వచనం ఇచ్చారు 26వ శ్లోకంలో. అలాగూ అనుకోవచ్చు. సత్ అంటే ఉన్నది అనే అర్థం కనుక అసత్ అంటే లేనిది అనే అర్థం. కర్మ చేసినప్పుడు
శ్రద్ధ, శాస్త్రం రెండు ఉంటేనే సత్, లేనప్పుడు అసత్. అంటే ఆ కర్మ చేయనట్టే అర్థం. కర్మ చేసిన తర్వాత చేయనట్లు ఎలా అవుతుందండి? ఏ ప్రయోజనం ఆశించి చేసేమో అది రాదు కనుక చెయ్యనట్లే అంటున్నారు. ఆశించిన ప్రయోజనం రాకపోవచ్చు, కానీ సత్ అంటే ఇంకో అర్థం ఉన్నదిగా, మంచిది అని. అసత్ అంటే అప్పుడు మంచిది కానిది అని అర్థం వస్తుంది. బోలెడంత కాలము వృధావే, ఖర్చు వృధావే. ఇవేమీ మంచిది కాదు కనుక అలాగూ అసత్తే అవుతుంది శ్రద్ధ లేని పని. సరే, తాత్పర్యం చెప్పండి 28వ శ్లోకానికి. శ్రద్ధ లేకుండా చేసే హోమాలు కానీ, దానాలు కానీ, తపాలు కానీ, ఇంకా ఏదైనా కానీ అదంతా అసత్తే అని చెప్పబడుతుంది. చనిపోయిన తర్వాత దానికి ఫలం రాదు, బ్రతికి ఉండగానూ రాదు. 23, 24 శ్లోకాల అర్థంలో తేడా ఏమిటో మరోమారు చెప్పరాదు? 3 పదాలయ్యా. ఓము, తత్తు, సత్తు అని 3 విషయాలయ్యా. వేదం, దాన్ని చదివేవారు, అందులో ఉండే కర్మలు అని. ఈ 3 ఆ మూడింటితోటి విడివిడిగా అన్వయిస్తాయి అన్నారు 23వ శ్లోకంలో. ఓం అనే పదం మాత్రం 3 విషయాలతోనూ అన్వయిస్తుంది అన్నారు 24వ శ్లోకంలో. తత్ కూడా అంతే కదూ, అంతే అని 25వ శ్లోకంలో చెప్పారు. సత్ కూడా అంతే అని 27వ శ్లోకంలో చెప్పారు. 26, 28 శ్లోకాల్లో సత్ పదం ఉత్పత్తిని, దాని ప్రయోజనాన్ని చెప్పారు. తేడా ఏంటి? సత్ అంటూ చెప్పారు అక్కడ, అసత్ అంటూ చెప్పారు ఇక్కడ, అంతే. సరే, ఇక గీతార్థ సంగ్రహం శ్లోకం తాత్పర్యం చెప్పేయండి, ఈ అధ్యాయం ముగుస్తుంది. విను. అశాస్త్రమాసురం కృష్ణం శాస్త్రీయం గుణత పృథక్ లక్షణం శాస్త్రది సిద్ధస్య త్రిధా సప్తదశోదితం అని గీతార్థ సంగ్రహ శ్లోకం ఇది. తాత్పర్యం: సప్తదశ అధ్యాయంలో కర్మలు 2 రకాలు, శాస్త్రీయములు, అశాస్త్రీయములు అని. అశాస్త్రీయముల వలన ఏ ఫలము రాదు. శాస్త్రీయముల వలన మన శ్రద్ధను అనుసరించి సాత్విక, రాజస, తామస ఫలాలు వస్తాయి. ఆ శాస్త్రీయ కర్మలే ఓం, తత్, సత్ అని నిర్దేశించబడతాయి. భగవద్గీతలోని 17 అధ్యాయాలు పూర్తయినాయి మనకి. ఎన్నో విషయాలు వివరిస్తూ వచ్చి వేదంలో చెప్పబడిన యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేస్తేనే ఫలం వస్తుందని, ఆ చెయ్యడం కూడా శ్రద్ధగానే చెయ్యాలని, లేకపోతే వృధా అని ఇంతవరకు స్పష్టపరిచారు మనకి 17వ అధ్యాయంలో. మళ్ళీ శిష్యుడు అడుగుతున్నాడు, వేదంలో చెప్పిన యజ్ఞాదులన్నీ చేసి తీరవలసినదేనా అండి? అన్నీ అందరూ అన్ని వేళలా చేయాలని నియమం ఏమీ లేదు. ఏవి ఎవరు ఎప్పుడు చేయాలో అవి వారు అప్పుడు చేస్తే చాలు. అదే నేను అడుగుతున్నాను. ఏదైనా కోరిక కలిగినప్పుడు అది తీరడానికి చేయవలసిన యజ్ఞయాగాదులు చేస్తే చాలుగా. 2 పొరపాట్లు పడుతున్నట్టావు నువ్వు. మొదటిది, యజ్ఞయాగాదులే చెప్పారు వేదంలో అని. రెండవది, కోరికల్ని తీర్చడమే వేదం పని అని. కాదంటారా? యజ్ఞయాగాదులంటే కేవలం అగ్నిహోత్రంలో స్వాహ స్వాహ అని చేసేవి మాత్రమే కాదు, దానాలు, తపస్సులు మొదలైన కర్మలు చాలా ఉంటాయి. కోరిక కలిగినప్పుడు అది తీర్చుకునే కర్మలే కాదు, ప్రతిరోజు చేయవలసిన కర్మలు, అప్పుడప్పుడు చేయవలసిన కర్మలు, తప్పులు చేస్తే సరిదిద్దునే కర్మలు కూడా ఉంటాయి వేదంలో. ఈ విషయం ఇదివరకు చెప్పారు మీరు. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు అనే 4 రకాల కర్మలు ఉంటాయని. మానవుడు పుట్టిన తర్వాత చనిపోయే వరకు ఈ 4 విధాల కర్మలే అవసరమవుతాయి. కర్మలంటే పనులే కదా, జీవితాన్ని గడపడంలో చేసే పనులన్నమాట. అవన్నీ వేదం నిర్దేశించినవి అయితేనే ఆ వ్యక్తి వేదాన్ని నమ్మినట్లు, దానిని పాటిస్తున్నట్లును. నాకు స్పష్టంగా అర్థమవ్వలేదు. ఇదివరకటి కాలంలో ఎలా ఉండేదో తెలియదు, కానీ ఈ కాలంలో పుట్టిన తర్వాత కొంతకాలానికి అక్షరాభ్యాసం, స్కూల్ చదువు, కాలేజీ చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం, ధనార్జన, వివాహం, సంతానం, విశ్రాంతి, కొంతకాలానికి మరణం. ఈ పనులన్నీ కూడా వేదం చెప్పిందా? ఇవి అవి ఒకటే నాయనా. ఎలా? ఒక ఉదాహరణ చెప్తాను విను. ఒక ప్రజా సమూహం ఒక చోట గుమిగూడి ఉన్నది. వారిని వివిధ వయస్సుల వారిగా విభజించేవనుకో. ఆ తర్వాత వారి బరువును అనుసరించి విభజించేవనుకో.
ఈ విభజనలోనూ ఆ విభజనలోనూ ఉన్నవారు ఒకరేగా. అందులో వారు ఇందులో ఉంటారు, ఇందులో వారు అందులో ఉంటారు. అవును, నిజమే. అయితే అలాగే నువ్వు చెప్పిన చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం వగైరా కర్మలు చేసేవారు, నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త కర్మలు చేసేవారు ఒకరే. కర్మలకి అదొక రకమైన విభజన, ఇదొక రకమైన విభజన. తెలుస్తున్నట్టే ఉంది, కానీ మరో మారు వివరించండి. నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు చేసే పనులు 4 రకాలు. ప్రతిరోజు చేయవలసిన దంతధావనము, స్నానం, దేవపూజ వగైరాలు ఒక రకం. అవి నిత్యకర్మలు. అమావాస్య, సంక్రమణం రోజుల్లో ఎక్స్ట్రా పనులు, తర్పణాలు వగైరాలు చేయాలి. అవి నైమిత్తిక కర్మలు. రొటీన్ సుఖాలు కాక క్రొత్త సుఖాలు కావాలంటే ఇంకొన్ని పనులు చేయాలి. అవి కామ్యకర్మలు. తప్పులు ఏవైనా చేస్తే వాటిని సరిదిద్దుకోవాలి. అవి ప్రాయశ్చిత్త కర్మలు. మన జీవితంలో ఏదైనా ఒక రోజును తీసుకుంటే ఆ రోజున కేవలం నిత్యకర్మలే ఉండవచ్చు, నిత్య నైమిత్తిక కర్మలు ఉండవచ్చు, నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఉండవచ్చు, నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త కర్మలు ఉండవచ్చు. ఇక్కడి వరకు అర్థమైందా? ఇదొక రకమైన కర్మ విభజన. రెండో రకంలో ఫలానా రోజుకి అని ఉండదు, మొత్తం జీవితానికి అని ఉంటుంది. నువ్వు చెప్పిన చదువుకోవడం, వివాహం చేసుకోవడం, సంతానం పొందడం వగైరాలు. వీటినే కదూ బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అంటారు. అవును, కోరికలు పట్టించుకొని చదువే ప్రధానంగా ఉండే దశ బ్రహ్మచర్యం. కోరికలతో వివాహ సుఖంతో నడిచే దశ గార్హస్థ్యం. కోరికలు తగ్గించుకునే దశ వానప్రస్థం. కోరికలు లేని దశ సన్యాసం. అర్థమైంది. బ్రహ్మచర్యం విడిస్తేనే గార్హస్థ్యం, దానిని విడిస్తేనే వానప్రస్థం, మూడింటిని విడిస్తేనే సన్యాసం కదూ? అవును. ఇలా ఈ 4 దశలలోనూ ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాల్ని సంపాదిస్తాడు మానవుడు. పురుషార్థాలంటే పురుషుడు అంటే జీవుడు అని అర్థం, మగవాడు అని కాదు. ఆడైనా మగైనా ఒక జీవుడు తన జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సంపాదిస్తూ, ఆచరిస్తూ, ఆశపడుతూ, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస దశల్ని పొందుతూ నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త కర్మల్ని చేస్తూ ఉంటాడు. బాగా తెలిసిందండి. అయితే బ్రహ్మచారికైనా, గృహస్థుకైనా, వానప్రస్థుడికైనా, సన్యాసికైనా నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త కర్మలు తప్పవన్నమాట. కొంత మినహాయింపు ఉన్నా జనరల్గా తప్పవనే చెప్పాలి. అలాగే ధర్మార్థ కామ మోక్షాల సంపాదన కూడా 4 రకాల వారికి తప్పదా? అవసరం లేదు. ఎవరి చాయిస్ వారిది. వారి వారి బుద్ధి పరిపక్వతని అనుసరించి కేవలం కామపురుషార్థంతో జీవితాన్ని గడిపేసేవారు ఉంటారు, అర్ధ సంపాదనలో గడిపేసేవారు ఉంటారు, అర్ధకామములతో గడిపేవారు అధిక సంఖ్యాకులు, ధర్మాన్ని కూడా జోడించి ధర్మార్థ కామాలతో గడిపేవారు ఉంటారు. మోక్ష పురుషార్థం కోసం మాత్రమే జీవనాన్ని గడిపేవారు బహు స్వల్ప సంఖ్యాకులే అయినా ఉంటారు. అలా మోక్షాన్ని మాత్రమే కోరుతూ గడిపే జీవన దశనేనా సన్యాసం అంటారు? అలాంటి నియమమేమీ లేదు. బ్రహ్మచారి మోక్షాన్ని కోరవచ్చు, గృహస్థు మోక్షాన్ని కోరవచ్చు, వానప్రస్థుడు మోక్షాన్ని కోరవచ్చు, సన్యాసి మోక్షాన్ని కోరవచ్చు. వారు ఏ దశలో ఉన్నా మోక్షాన్ని కోరి తత్సంబంధమైన కర్మలు చెయ్యాలి. సన్యాసి అంటే మోక్షాన్ని మాత్రమే కోరేవాడని అనుకుంటున్నాను. అదే న్యాయం. కానీ రాజకీయాల్లో ప్రవేశించిన సన్యాసులు ఉన్నారు కదా, అలా ప్రవేశించడం కోసమే సన్యాసం తీసుకున్నవారు ఉన్నారు కదా, ప్రవచనాలు ఇవ్వడం కోసం సన్యాసాన్ని వినియోగించుకుంటున్నవారు ఉన్నారు, ఆశ్రమాలను మఠాలను నిర్వహించడానికి సన్యాసవక తప్పదనే నియమం ఉంటే అందుకోసమే సన్యాసం తీసుకున్నవారు ఉన్నారు. పరిశ్రమలు నిర్వహించే సన్యాసుల్ని చూస్తున్నాం. సన్యాసి అంటే త్యజించినవాడు, త్యాగం చేసినవాడు అని కాదా అర్థం? ఎందుకని అలా అడుగుతున్నావు? ధర్మార్థ కామాల మీద కోరికతో ఉంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాలే సరిపోతాయి కదా, సన్యాసం ఎందుకు? నీ ప్రశ్నలో బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థులకి మోక్షేచ్ఛ ఉండదని, ఉండకూడదని ధ్వనిస్తోంది. సన్యాసులకే ఆ కోరిక ఉండాలని నిర్ణయం చేసేస్తున్నావు. తప్పంటారా? తప్పే. సన్యాసులకి మోక్షేచ్ఛ ఉండడం చాలా సమంజసం.
తదితరములందు ఇచ్చ ఉండడం అభిలషణీయం కాదు. కానీ అంత మాత్రం చేత బ్రహ్మచారులకి, గృహస్థులకి, వానప్రస్థులకి మోక్షేచ్ఛ ఉండకూడదు అని నియమం లేదు. ఒకవేళ వారికి ఆ ఇచ్చ ఉంటే వారు సన్యాసం తీసేసుకోవాలనే నియమమూ లేదు. మరి అసలు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? అది ఒక జీవన విధానం నాయన. బ్రహ్మచారి చదువుకుంటూ కాలం గడుపుతాడు. చదువే జీవిత లక్ష్యము, జీవన విధానము అని నిర్ణయించుకున్న వాడైతే బ్రహ్మచర్యం నుండి గృహస్థుగా మారనక్కర్లేదు. అలాగే మిగిలిన వారి విషయంలో కూడాను. ఇంతకీ ఎందుకు సన్యాసం తీసుకోవాలో చెప్పలేదు. ఎవరి కారణాలు వారివి. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ ఆశ్రమాల జీవన విధానం కుదరదు అని అనుకునేవారు సన్యాస జీవన విధానంలోకి ప్రవేశిస్తారు. సన్యాసం అంటే విడిచిపెట్టడం అని నేను అనుకుంటున్నాను. ధర్మార్థ కామాల్ని విడిచినవాడు, త్యాగం చేసినవాడు అనే అర్థంలో వాడుకుంటున్నాను ఇంతవరకు. ఇప్పుడు మీరు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాల్ని విడిచినవాడు, త్యాగం చేసినవాడు అనే అర్థం చెప్తున్నారు. ఏది కరెక్టు? ఇంకో విషయం ఉన్నది లోకప్రసిద్ధిలో, పెళ్ళాం బిడ్డలని వద్దనుకునేవాడు అని. పెళ్ళాం బిడ్డలే అనేమిటి, ఆస్తిపాస్తులు, బ్యాంక్ అకౌంట్లు కూడా వద్దనుకునేవాడు అవద్దా? ఇంతకీ సన్యాసం అంటే ఏమని నీకు అర్థమవుతోంది? అంతా అయోమయంగా ఉన్నది. త్యాగం అంటే విడిచిపెట్టడం కనుక అంతో ఇంతో త్యాగం చేసిన వారు సన్యాసులని అనిపిస్తోంది. కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. నీలాంటి మీమాంసే వచ్చింది అర్జునుడికి కూడాను. భగవద్గీత చిట్ట చివరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో మొదటి శ్లోకం అదే. మోక్ష సన్యాస యోగం అంటే ఒక్కో అధ్యాయానికి ఒక్కో పేరు కదా పెట్టారు. ఈ అధ్యాయంలో మోక్షం కోసం చేసే సన్యాసం ఏమిటో వివరించబోతున్నారు కనుక దీనిని మోక్ష సన్యాస యోగం అని అన్నారు. హఠాత్తుగా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది భగవద్గీతలో? 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. వేదంలో నిర్దేశించబడిన కర్మలు ఎలా ఎలా చేస్తే ఏ శ్రద్ధ అంటారో చెప్పారు. అశ్రద్ధతో చేస్తే ఫలం ఉండదని చెప్పారు. శ్రద్ధతో చేసినా శాస్త్ర ప్రకారమే చెయ్యాలన్నారు. ఎంత శ్రద్ధగా శాస్త్ర ప్రకారం చేసినా ఓం తత్ సత్ అనకుండా చేయడానికి వీల్లేదన్నారు. ఇందులో మోక్ష ప్రస్తావన లేదు, సన్యాస ప్రస్తావన లేదు. మోక్ష ప్రస్తావన ఉన్నది, సన్యాస ప్రస్తావన మాత్రం లేదు. మోక్షం కోసం చేసే కర్మల్ని తత్ అంటారు, కానీ వాటిని సత్ అంటారు అనే కదా ఉన్నది. పోనీ మోక్ష ప్రస్తావన ఉన్నదనుకుందాం, సన్యాస ప్రస్తావన లేదుగా. శాస్త్ర ప్రకారము శ్రద్ధతో ఓం తత్ అంటూ ఆ శ్రద్ధ కూడా సాత్విక శ్రద్ధ అయ్యేట్లుగా ఈ గందరగోళం అంతా ఎందుకు? ధర్మార్థ కామాల్ని ఎలాగూ విడుస్తున్నాం కదా, ఆ సంబంధ కర్మలే కదా వేదంలో ఎక్కువగా చెప్పబడ్డాయి. అందుకని అలాంటి వైదిక కర్మల్ని కూడా త్యాగం చేసేద్దాం, విడిచిపెట్టేద్దాం, మోక్షానికి అవి అవసరం ఉండదు అనే ఆలోచన అర్జునుడికి వచ్చి, సన్యాసం అంటే ఏంటని అడిగాడా? విడిచిపెట్టడం అంటే ఏమని అడిగాడా? అవును, తాను అర్జునుడికి ఉపదేశించవలసిన విషయాల్లో పరాకాష్ఠకు వచ్చేస్తున్నాడు కనుక శ్రీకృష్ణుడు అర్జునుడి సందేహాలకి ముచ్చటపడిపోయి చాలా వివరంగా ఇంచుమించు 70 శ్లోకాల సుదీర్ఘ వివరణ ఇస్తున్నాడు ఈ అధ్యాయంలో. జాగ్రత్తగా విను. సరే, మొదటి శ్లోకం చదవనా? సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అన్వయం విను. హృషీకేశ, కేసి నిషూదన, మహాబాహో సన్యాసస్య త్యాగస్య చ తత్వం పృథక్ వేదితుం ఇచ్చామి. తాత్పర్యం, ఓ కృష్ణ, సన్యాసము, త్యాగము ఈ రెండింటి యొక్క తత్వాన్ని విడివిడిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. సన్యాసమన్నా విడిపడమే, త్యాగమన్నా విడవడమే కనుక, సన్యాసమన్నా విడవడమే, త్యాగమన్నా విడవడమే కనుక ఆ విడవడంలో ఏమైనా భేదాలున్నాయా? ఆ భేదాల్ని అనుసరించి ఆయా పదాలు వాడాలా అని కాబోలు అర్జునుడి అనుమానం. అవును, తైత్రీయ నారాయణం 10లో 21లో 22లో ఓ మంత్రం ఉన్నది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకేన అమృతత్వమానసు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగా యతయ శుద్ధసత్వా అంటూ సాగుతుందది. అందులో గమనిస్తే
త్యాగం, సన్యాసం అనే 2 పదాలున్నాయి. అందుచేత వాటికుండే అర్థాలు ఒకటేనా, వేరువేరా అనే సందేహం రావడం చాలా సహజమే. త్యాగం అంటే అందరూ వాడే పదం కనుక విడిచిపెట్టడం అనే అర్థం అందరికీ తెలిసిందే. కానీ సన్యాసం అనగానే ఒక స్వామీజీగా మారే ప్రక్రియే అని జనరల్ అందరి ఉద్దేశమును. నిజమే, త్యాగం అనే పదాన్ని కూడా కేవలం విడవడం అర్థంలో ఎక్కువగా వాడరు లోకంలో. ఇంకొకరి కోసం తాను ఏదో ఒక దానిని కోల్పోవడాన్ని త్యాగంగా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి ప్రజల కోసం తన డబ్బుల్ని ఖర్చు పెట్టాడనుకో ఒక ఆయన, ఆహా ఏమి త్యాగం అండి అంటాం. ఒక స్త్రీ ఇంకొక స్త్రీ కోసం తన ప్రేమను త్యాగం చేసిందనుకో, త్యాగమూర్తి అంటాం ఆమెను. కుటుంబ సౌఖ్యం కోసం కడుపు కట్టుకుని శారీరక శ్రమ చేసిన ఇల్లాల్ని కూడా అలాగే అంటారు. సామాజిక సేవకులని త్యాగధనులు అని అంటారు. నిజమేనండి, బద్ధకం వేసి స్నానం, దంతధావనం మానేశాడనుకోండి ఒకడు, త్యాగం చేశాడు స్నానాదుల్ని అని వాడకంలో లేదు కదా. ఇక రెండో మాట సన్యాసం. సన్యసించారు, సన్యాసం తీసుకున్నారు, సన్యాసి అనే పదాలన్నీ బాగా అలవాట్లో ఉన్నవే. అయితే అన్ని కాషాయాలు ధరించే వ్యక్తి గురించే తప్ప మామూలుగా విడవడం అనే అర్థంలో కానీ, లేదా ఇందాక నేను చెప్పిన త్యాగమూర్తి అర్థంలో కానీ సన్యాస పదాన్ని వాడడం ఎరగం లోకంలో. అది నిజమే, స్వామీజీలనే సన్యాసులు అనుకుంటారు సామాన్య జనం. ఈ పదాల వాడకం కూడా అంత సరైంది కాదు. సన్యాసులందరినీ స్వామీజీలు అనవచ్చునేమో కానీ స్వామీజీలందరినీ సన్యాసులు అనలేం. బ్రహ్మచారులు, గృహస్థులలో కూడా స్వామీజీ అని పేరు పొందిన వారు ఉన్నారు. ఇంతకీ సన్యాసం తీసుకున్నవారు త్యాగమూర్తులా కాదా? ఎవరి కోసం తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు అనే దాన్ని అనుసరించి త్యాగమూర్తులనే మాట వాడాలి. తన్ని తాను ఉద్ధరించుకోవడానికైతే పెద్ద విశేషమేమీ లేదు. లోకం కోసమైతే కొంత నయం. లోకం కోసమే అయినా యవ్వనంలో ఉండి భోగాలు అనుభవించే దశలో ఉండి సన్యసిస్తే త్యాగమూర్తి అనవచ్చేమో. కానీ వయస్సుడిగిపోయి దరిద్రంతో కొట్టుకులాడుతున్నవాడు సన్యసించినా త్యాగమూర్తి అనరెవరు. అబ్బో, బాగా కన్ఫ్యూజన్గా ఉన్నాయేం ఈ సన్యాస త్యాగ పదాలు. ఆనాటి కాలంలో సన్యాసం తీసుకునే వారిని సన్యాసి అనే పదంతో కాకుండా యతి అనే పదంతో ఎక్కువగా సంభావించేవారేమో. ఈనాటి కాలంలో యతి పదానికి అర్థం సన్యాసి అని ప్రత్యేకించి చెప్తే కానీ చాలామందికి తెలీదు. యతి అంటే యమ నియమాదులను చక్కగా పాటించేవాడు, ఇంద్రియ నిగ్రహానికి యత్నం చేసేవాడు, సాధకుడు, ఇలా చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. బ్రహ్మచారిగా, గృహస్థుగా, వానప్రస్థుడిగా జీవితాన్ని గడుపుతున్న వారికన్నా సన్యాసిగా కాషాయాలు ధరించి ఇతర బంధాలు, కర్తవ్యాలు తనని ప్రక్కతో పట్టించకుండా ఉండే దశలో ఇంద్రియ నిగ్రహానికి అవకాశాలు ఎక్కువ. సన్యాసం అంటే అర్థం ఏమిటసలు వ్యాకరణపరంగా? సతి న్యాస సన్యాస అని వ్యుత్పత్తి. సత్ అంటే పరమాత్మ, ఆయన యందు న్యాస ఉంచుట లేదా విడుచుట. దేన్ని? తన రక్షణ భారాన్ని. ఇలా భగవంతుడి యందు భారాన్ని వేయడాన్నే కదూ శరణాగతి అంటారు. అవును, శరణాగతిని అంటారు, ప్రపత్తిని అంటారు. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఇప్పటికే సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో అని గింజుకుంటూ ఉంటే క్రొత్త పదాలు శరణాగతి, ప్రపత్తి అనే వాటిని నా నెత్తికి తెచ్చారు. నేను కాదయ్యా నీ నెత్తికి తెచ్చింది. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటూ ఉపదేశించబోతున్నాడు. పరిత్యజ్య అన్న పదం పరిత్యాగం అనే దానిని నుంచి వస్తుంది. త్యాగం అంటే తెలిసినప్పుడే పరిత్యాగం అంటే తెలుస్తుంది. అప్పుడే పరిత్యజ్యని చక్కగా అర్థం చేసుకోగలం. అందుచేత త్యాగం అనే పదాన్నే కాక దానితో సమానార్థకాలున్న సన్యాసం, శరణాగతి వగైరా అర్థాలను కూడా తెలుసుకోవాల్సిందే. ఓహో, అందుకోసమని మనని ఈ మార్గంగా ప్రేరణ చేస్తున్నారా? అవును. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీభోక్తా దుగ్ధం గీతామృతం అని కదా అన్నారు. అర్థం కొంచెం తెలుసు కానీ మళ్ళీ చెప్పండి. ఉపనిషత్తులే గోవులు, పాలు గీతామృతం, దూడ అర్జునుడు, పాలు తాగేవారు సజ్జనులు, పితికేవాడు కృష్ణుడు.
ఆహా, ఏమి వివరణండి! దూడ ఉంటే కానీ గోవు పాలివ్వదు. దూడని నెపంగా చూపి పాలు పితికి ఆకలిగొన్న వారికి ధారపోస్తాడు పితికేవాడు. సరిగ్గా గ్రహించావు. మనందరి కోసమే గీత. అర్జునుడిని నెపంగా పెట్టుకుని కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. తాను ఉపదేశించబోయే 66వ శ్లోకానికి బీజాల్ని 2వ శ్లోకంలో వెయ్యబోతూ దానికి నాందిగా ఈ మొదటి శ్లోకంలో అర్జునుడి చేత ప్రశ్న వేయించుకున్నాడు. సరే, 18వ అధ్యాయంలో ఒక శ్లోకం గురించి మనం తెలుసుకున్నాం. 2వ శ్లోకంలో గురువుగారు ఏం చెప్తున్నారో రేపు తెలుసుకుందాం. 6460 ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంలో 18వ అధ్యాయంలో ఒక శ్లోకం పూర్తయింది. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.